యాపిల్ పళ్ళు పెట్టుకొని 4 చక్రాల బండి పైన యాపిల్ పండు పెట్టుకొని అమ్ముకుంటాడు. అది తన జీవనోపాధి. అలా అమ్ముకునేటటువంటి అతను ఆ బండి అక్కడ పెట్టుకున్నప్పుడు ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్లో నుంచి పాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హడావిడిగా బయటకు వస్తున్నారు. ట్రైన్ దిగే వాళ్ళు దిగుతున్నారు, ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. చాలా హడావిడిగా ప్లాట్ఫామ్ అంతా ఉంది. అలాగే ఈ హడావిడిలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్తూ వస్తూ ఉండగా ఎవరో ఒక బలమైన వ్యక్తి యొక్క చెయ్యో లేకపోతే కాలో ఈ బండికి తగిలేసరికి ఆ బండి పైన ఉన్నటువంటి యాపిల్ పండ్లు అన్నీ కూడా కింద పడిపోవడం మొదలెట్టాయి. ఒక్కొక్క పండు కింద పడిపోతూ దొర్లిపోతూ ఉంటే ఆ యాపిల్ పండ్లు అమ్ముకునేటటువంటి వ్యక్తి ఆ పండ్లను తెచ్చుకొని ఆ బండి మీద పెట్టుకోవడానికి అతనికి శక్తి లేదు. కారణం ఏమిటంటే అతడు అవిటివాడు, పాపం కాళ్ళు సరిగా లేవు. కాబట్టి గబగబా వెళ్ళి ఆ యాపిల్ పండు తెచ్చుకోలేని పరిస్థితి, దీనస్థితి, నిస్సహాయ పరిస్థితి. అటువంటి సమయంలో దూరం నుంచి ఒక ఆయన ఇదంతా గమనించాడు. హడావిడిగా అందరూ వెళ్ళిపోతూ యాపిల్ పళ్ళు తొక్కేస్తున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా సహాయం చేసి తీసుకొచ్చి ఆ యాపిల్ పళ్ళు బండిలో పెట్టే ప్రయత్నం చేయలే. దూరం నుంచి గమనించినటువంటి ఆ వ్యక్తి గబగబా వచ్చి ఆ యాపిల్ పళ్ళన్నీ తీసుకొని దొర్లిపోతూ ప్లాట్ఫామ్ నుంచి కింద పడిపోతున్న ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఆ బండి మీద పేర్చే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఆ పండ్లు పట్టుకుని తీసేటప్పుడు కొంతమంది కాళ్ళతో తొక్కేశారు, బూట్ కాళ్ళతో తొక్కేశారు. చాలా బాధ అనిపించింది. బాధ అయినప్పటికీ, కష్టమైనప్పటికీ, తన చేతులు వాళ్ళు నలిపేస్తున్నప్పటికీ కూడా ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తూ ఆ పండ్లన్నీ కూడా తీసుకొచ్చి ఆ బండి మీద పేర్చి చక్కబెట్టి, ఆయన కొంచెం చూసుకొని ఆయన అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ యాపిల్ పండ్లు అమ్ముకునేటటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్న వ్యక్తిని చూసి అయ్యా అని పిలిచాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఏంటయ్యా, యేసుబాబు అంటే మీరేనా అని అడిగాడటండి. ఏమిటి యేసుబాబు అంటే? యేసుబాబు, నన్ను యేసుబాబు అంటావేమిటి అన్నాడు. ఈ అవిటివాడు అన్న మాట ఏంటో తెలుసా? మా ఊర్లో మైక్లో చెప్తూ ఉండేవాళ్ళు, యేసు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయగలవాడు, కష్టంలో ఉన్నవారిని ఖచ్చితంగా పట్టించుకుంటాడు అని ఆ మైక్లో చెప్తూ ఉంటే నేను విన్నానయ్యా. ఎప్పుడూ ఆ యేసుని నేను చూడలేదయ్యా. కానీ ఈరోజు అందరూ హడావిడిగా వెళ్ళిపోతూ నా యాపిల్ పళ్ళన్నీ తొక్కేస్తూ ఉంటే ఎవ్వడు పట్టించుకోలా. కానీ నువ్వు పరుగున వచ్చావు, నీ చేతులు వాళ్ళు తొక్కేస్తున్నా సరే భరించావు, సహించావు. ఆ యాపిల్ పళ్ళన్నీ తీసి నా బండి మీద పెట్టావు. నిన్ను చూస్తూ ఉంటే ఎందుకో నేను విన్న ఆ యేసుబాబే జ్ఞాపకం వస్తున్నాడు. బహుశా ఆ యేసుబాబు నువ్వేనేమో అనిపించి అడుగుతున్నానయ్యా. అద్భుతం. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను యేసుబాబును కాదు, కానీ ఆ యేసును కలిగి ఉన్న ఆయన బాబుని నేను. ప్రియ సహోదరులు, ఆ రోజు ఆ వ్యక్తి ఎవరిని కనపరిచాడు చెప్పండి? యేసును కనపరిచాడు. ఎలా కనపరిచాడు? తన క్రియల్లో కనపరిచాడు. వింటున్నారా? ఎందుకని దేవుడు మనల్ని పాపము నుండి వేరు చేశాడో తెలుసా? ఎందుకని దేవుడు మనల్ని ప్రత్యేకించాడో తెలుసా అండి? అసలు యేసు ఎంత మంచివాడో లోకానికి మనం చూపిస్తామని, యేసు ఎంత ప్రేమ గలవాడో లోకానికి మనం తెలియచేస్తామని. మన జీవితం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. నా జీవితం వెనుక, మీ జీవితం వెనుక గొప్ప ప్రణాళిక ఉంది. ఏమిటి ఆ గొప్ప ప్రణాళిక అంటే, నశించిపోతున్న వారికి రక్షకుడైన క్రీస్తు యొక్క ప్రేమను చూపించటం, ఆయన మంచితనాన్ని చూపించటం, ఆయన